లేపాక్షి టీవీ, నేను మీ యాంకర్ శ్యామ్. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం మొదలయ్యి ఇప్పటికే 10 నెలల కాలం అవ్వొస్తుంది. ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది ఏంటి అనేసి దిల్సుఖ్ నగర్లో అయితే మనం అయితే ఉన్నాం. ఇక్కడ దిల్సుఖ్ నగర్ పబ్లిక్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ఇస్తానన్న 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైంది, 6 గ్యారెంటీల్లో ఎన్ని హామీలు నెరవేర్చగలిగారు, ప్రజలకి పరిపాలనా విధానం ఎలా కొనసాగుతుంది, ఏ పథకాలు అమల్లోకి వచ్చాయి, అసలు రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం ఇప్పటి వరకు పబ్లిక్ రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానాన్ని ఏ విధంగా చూస్తున్నారో పబ్లిక్లో వెళ్ళి అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. పేరమ్మా? లక్ష్మి గారు ఏం చేస్తుంటారమ్మా? ఇట్లనే పనులకి వెళ్తాము. పనులకే పోతుంటారు. మరి ఏంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఎలా కొనసాగుతుంది పరిపాలనా విధానం? ఏమైతలేదు, ఉన్నదే కుల కొడుతుండే ఇంకేముంది, ఉన్నదే కుల కొడుతుండే ఇంకేముంది. కానీ ఏడన్నా పోతాడు, ఎవరి చేతులన్నా సాగు కొడతాడు ఆయన. గ్యారంటీ పోతాడు. ఎందుకని అంటారు? ఉన్న ఇల్లులు రోడ్డు మీదనో ఎట్లనో కూలీ చేసి నాలి చేసి బతుకురు, అన్ని కూల కొడుతుడు ఇంకేముంది. అంటే అక్రమంగా కట్టిన వాటిని మాత్రమే కూల్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు కదా. ఎక్రమల్ అంటే ఆ రోజు తెలియలేదా, మాకు తెలియని వాళ్ళు తీసుకొని కూల కొడుతున్నారు. మరి ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్న ఎవరికే కూల కొడుతున్నారు అంటున్నారు కదా. మరి ఉన్నోళ్ళకు కూల కొట్టుడు, మాసుంటల బీదలకు కూల కొట్టి నాశనం చేస్తుండగా, కూలి చేసి నాలు చేసి ఏడనో బతుకుతున్న వాళ్ళకు. నేను ఒక్కదానే కాదు, ప్రతి ఒక్క జనాలు ఏడుస్తున్నారు, ప్రతి ఒక్క జనాలు మన్ను పోస్తున్నారు, ప్రతి ఒక్క జనాలు పిల్లలు జల్లలు అందరు సాపన ఇస్తున్నారు. తాకదా ఆయనకు? మరి మీకు ఫ్రీ బస్ పెట్టారు కదమ్మా. ఫ్రీ బస్ పెడతాం, ఫ్రీ బస్సులో పోతాం వస్తాం, కానీ ఉన్న ఏడపోయి ఉంటాం. ఇల్లే గోళ్ళ కొడితే మళ్ళీ వచ్చి ఏడ ఉంటారు. మహిళలకి 2500 ఇస్తున్నారు నెలకు అంటున్నారు, నిజమేనా? అదే 2000 ఇస్తున్నారు. ఏడిస్తుడు పింఛన్ కాదమ్మా, మహిళలకి ప్రతి మహిళలకి 2500 ఇస్తా అన్నాడు కదా. ఇస్తా అన్నాడు కానీ ఎవరికన్నా ఇచ్చిండా? ఇచ్చిండేమో చూపెట్టు, నువ్వు ఇచ్చినవేమో చూపెట్టు నాకు ఫస్ట్. అసలు ఏమేం పథకాలు ఇస్తున్నారు రేవంత్ రెడ్డి వచ్చాక? ఏమీ రాలేదు మాకు, ఏమీ రాలే. ఇల్లుకు ఒక లేడీస్కి 2000 పంపిస్తున్నాడు. పింఛన్ లేని వాళ్ళకు, పింఛన్ ఉన్న వాళ్ళకి పంపించకుండా కానీ వాళ్ళకన్నా పంపిస్తున్నాడు. ఎవరు పంపించిండు? ఒక ఫ్రీ బస్ ఇస్తేనే సరిపోయిందా నీకు? మరి ఫ్రీ బస్ ఇస్తే ఉపయోగమే కదా మీకు. ఒక ఫ్రీ బస్ వదిలిపెట్టకు, అది కూడా డబ్బులు పెట్టి వెళ్ళిపోతాము. డబ్బులు పెట్టి వెళ్ళిపోతాము. మునిపే వెళ్ళలేదా? ఒక ఫ్రీ బస్ వదిలిపెడితేనే అయిపోయింది అంతా. ఇల్లుకు సాయం చేస్తా, ఇల్లుకు మనుషులకు లేడీస్కు పైసలు ఇస్తా అన్నావు, డబ్బులు కట్టిస్తా అన్నావు. ఏది ఇవాళ పింఛను ఉన్న వాళ్ళకు 2000 ఇచ్చిన కాడ 4000 ఇస్తా అన్నాడు, 3000 ఇస్తా అన్నాడు. ఏది? మరి రేవంత్ రెడ్డి పరిపాలనా విధానం బాగుందా, కేసీఆర్ పరిపాలనా విధానం బాగుందా? కేసీఆర్ మంచిగా చేసిండు. కేసీఆర్ ఏం చేశాడు? కేసీఆర్ అన్నిటికి మంచిగా చేసిండు. భూమికి పైసలు ఇచ్చిండు, లేని వాళ్ళకి ఇచ్చిండు, ఉన్న వాళ్ళకి చూసిండు, లేని వాళ్ళకి చూసిండు. ఇప్పుడు బతుకమ్మ వస్తుంది కదా, బతుకమ్మ చీరలు ఏమైనా ఇస్తారంటారా? దసరా వస్తుంది కదా, ఏడ ఇచ్చిండు? ఇస్తాడా? అయ్యాడు ముత్యమే అయ్యే దసరా వెళ్ళిపోయినాక ఇస్తాడేమో మళ్ళా. ఇప్పటి వరకు అయితే మీకు ఎలా అనిపిస్తుంది? మాకేం మళ్ళీ అలా మంచిగా అందరు షాపునే ఇస్తుంటే మాకు మంచిగా అనిపిస్తలేదు. ఒక్కొక్క గోసా చేస్తుర్రు, ఏడుస్తుర్రు. నీ పెళ్ళానికి ఉంచుకో, డబల్ బెడ్రూమ్లో నీ పెళ్ళాన్ని ఉంచుకో, నీ బిడ్డకు ఉంచుకో, కాపురం చేయంటుర్రు ఒక్కొక్క మనుషులు. మరి కూల్ చేసిన తర్వాత డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తా అంటున్నారు కదా. అది ఏమి ఇస్తే సకదనం ఫస్ట్ కూల. సరే నా డబల్ బెడ్రూమ్ ఫస్ట్ తోలి తర్వాత కూల కొట్టు అంతే కదా. 4 పోర్లు ఇల్లు కట్టుకున్నాడు. ఇప్పుడు వాడు పోయి డబుల్ బెడ్రూమ్లో ఉన్నాడంటే ఒక పోర్లు ఎట్టుంటాడు చెప్పు? వాడు నష్టపోయారు. 4 పోర్లు కట్టియాలి కదా. ఒక పోరు కట్టితే వాడిని బతికేంది? అసలు అక్రమంగా ఎవరు కట్టమన్నారు ఎఫ్టీఎల్ పరిధిలో? మరి ఎవరు అప్పుడు పర్మిషన్లు ఇచ్చినప్పుడు మరి ఎట్టు ఇచ్చారు? అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చారు. 40,000 సంచి ఏ ప్రభుత్వం ఉంది? 40,000 సంచి ఉన్నప్పుడు మరి ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆ ప్రభుత్వం అప్పుడు లేదా? ఇందిరమ్మ పథకాలు మొత్తం పెట్టినాయి, మరి ఎక్కడ పోయినాయి అవన్నీ? వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు లేవా? కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన పర్మిషన్లు
ఇప్పుడు ఈయన మన రేవంత్ రెడ్డి వచ్చిండు, ఇండియాలో వచ్చిండు. ఇన్నాళ్ళ సంచి ఉన్న వాళ్ళు మొత్తం మరి వాళ్ళంతా పిచ్చోళ్ళనా? వాళ్ళు ఏ లెక్క మాట ఇచ్చారు? ఇచ్చేటప్పుడు మరి వీళ్ళందరూ లేరా? కాంగ్రెస్ వాళ్ళు లేరా? మరి అధికార పార్టీలో ఉన్న లేకున్నా కానీ మన మిత్రపక్షాలు ఉన్నాయి కదా, మరి అప్పుడు ఒప్పుకోకుండా ఉండాలి కదా. ఒప్పుకోకుండా ఉండి ఇప్పుడు అన్ని ఒప్పందం చేసినప్పుడు సపోర్ట్ చేయకుండా మరి ఇప్పుడు అన్ని కావాలంటే అన్ని వేయలే కాబట్టి ఇప్పటివరకు అయితే పరిపాలనా విధానం ఎలా సాగుతుంది? ఏం సాగుతుంది చెప్పు? రైతుకు ఒక రైతు బంధు ఏడా ఇంతవరకు? రైతులకు 2 లక్షలు రుణమాఫీ జరిగింది అంటున్నారు. రుణమాఫీ అని చెప్తుండే కరెక్టే. ఇప్పుడు అందరికి ఉన్నాయి రుణమాఫీలు. అంటే ఇప్పుడు బ్యాంకులో అందరికి అప్పు ఉందా? కొంతమంది 10 గుంటలు ఉన్నవాడు, అర ఎకరం ఉన్నవాడు, అసలు తెచ్చుకునేవాడు, తెచ్చుకునేవాడు 10 లక్షలు తెచ్చుకునేవాడు. మరి లేనోడి పరిస్థితి ఏంది? ఆయన బతికేంది? ఉన్నోనికే ఇప్పుడు ఉన్నోనేమంటే ఉన్నోడు తగులుతుంది, కానీ లేనోనేమంటే మన ఆయన పరిస్థితి అంటారు. వాడు ఏం తింటుండో తెలియదు, వాడు ఏం మంతుండో తెలియదు ఇంతవరకు ఒకరికి కూడా. ఇప్పుడు హైడ్రా వల్ల ఉపయోగమే కదా, ఏదైనా వరదలు వచ్చినప్పుడు మనకి సిటీ మునిగిపోకుండా ఉంటుంది కదా. కరెక్టే అన్న. ఇప్పుడు అవి ఒకేసారి తీయొద్దు కదా, చెప్పి తీయాలి. చెప్పి కూడా నష్టపరాన్ని కట్టించి తీయాలి. చెప్తున్నారు కదా కూల్చి వేస్తున్నామని ముందే చెప్తున్నారు కదా. 15 రోజులకు ఇప్పుడు రేతి వచ్చి 3 గంటలకు వచ్చి అప్పుడు గొల కొడితే సరిపోద్దా? ఆ సామాన్ అంతా పెట్టుకోవాలి. వాళ్ళ పిల్లలు ఇక్కడ ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉండే, ఉద్యోగస్తులు ఉండే, సవాసగాళ్ళు ఉండే, బేరం చేసిన వాళ్ళు ఉండే, ఇవన్నీ ఒకేసారి ఎట్ట పోవాలి? 3 గంటలకు నిజంగానే నైట్ టైం వచ్చి ఎవరు కూల కొడతారు? 3 గంటలకు వచ్చి 3 గంటలకు కూలగొట్టిన రోజులు కూడా చెప్పలేదా విలేకరులు మొత్తం? ఇప్పుడు అందరూ అనుకుంటుంటే ఇప్పుడు ఇంటనే ఉన్నాం కదా టీవీలలో, ఎక్కడ పడితే అక్కడ. అది ప్రతి ఒక్కరు ఇప్పుడు ఇక్కడ ఉన్నవాడు ఒకేసారి ఎక్కడికో పొమ్మంటే ఆడ గతగాని కాలేట ఆడాలంటే ఇక్కడ ఉన్న పరిచయాలు మొత్తం ఎక్కడ పోవాలి? ఇక్కడున్న పనులు మొత్తం ఎక్కడ పోవాలి? మరి పథకాల విషయంలో ఎలా కొనసాగుతుంది ఇప్పుడు? ఏది ఆ పథకాలు ఎవరికి ఇంతవరకు ఏం అందలే. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నోళ్ళకి అందుతున్నాయి తప్ప లేని ముచ్చలు అక్కడ ఎవరు చూస్తలేదు. కరెంటు సరిగా ఉండలేదు ఊర్లలో. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తున్నారంట కదా. దేనికి ఇస్తున్నాయా? చూడుపో ఒకసారి ఎండిపోయిన పొలాలు మొత్తం సపోర్ట్ చేయకుండా ఎర్రజక్క నేలలు మొత్తం ఎండిపోయినాయి. ఎక్కడ లేకుండా ఇప్పుడు కాలువలలో నీళ్ళు లేవు. ఇంత మునుపు నీళ్ళు వచ్చినాయి. కాళేశ్వరం అని చెప్పారు, కాళేశ్వరం పైన ఒక్క పిల్లర్ కూలితే మొత్తానికే పని చేసి పెట్టారు. మరి అవన్నీ ఎక్కడ పోయినాయి? కేసీఆర్ తప్పు కదా కాళేశ్వరం అంటే. కాళేశ్వరం అంటే కేసీఆర్ తప్పు కదా, కరెక్ట్ కట్టకపోవడం వల్ల కదా. ఒక్క పిల్లర్ కూలిపోయినంత మాత్రం అసలు డ్యాములో నీళ్ళే కూడా పోయినాయా? మరి నీళ్ళు లేకుండా పోతే మొత్తానికే బంద్ కావాలి కదా, తెలంగాణ మొత్తానికే బంద్ కావాలి. అటువంటిప్పుడు మరి అన్నిటికంటే మరి ఎట్టొస్తున్నాయి? అవి కూడా రావాలి కదా, ఇప్పుడు వచ్చినానికి రావాలి. అసలు మనకి ఇంకోటి కాలువ తోడిరు కరెక్టే. దాని మీద అసలు నిధులు మరి వాళ్ళ మీద మరి నీటిపారుదల శాఖ మంత్రి ఎవరికైనా తూములమైనప్పుడు వాడు ఖచ్చితంగా మన ఒకటి ఉండాలి. అసలు వాడు ఎవడూ లేడు. వదిలిపెట్టి రేటు సపోర్ట్ చేయకుండా ఈ పక్క కాలువ బండ్లు ఇంత తెలుపు బండ్లు పోయేది, ఇటు పక్క బండి ఈ పక్క బండి తొలిగేది ఉండే, మొత్తం అసలు దగ్గరికి వచ్చి కాలువ తోడుకుంటా ఉంటాడు. అది పోయింది, ఇది పోయింది. అప్పుడు చేయకుండా వాళ్ళు ఇప్పుడు నీళ్ళు కూడా ఇడిపిస్తానికి ముందర తుమ్మడే తీసుకుంటాను తప్ప వెనక మారుతూ లేడు. మరి మీ ఇంట్లో లేడీస్ ఉంటే ఉచిత బస్సు పెట్టారు, ఉపయోగమే కదా. పల్లెటూరు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక్కనాడు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు. ఎల్లకాలం ఉండేవాళ్ళు సిటీలు ఉండేవాళ్ళు. వాడు చుట్టం వారిగా వస్తే రావాల్సింది తప్ప పండగ కొత్తారు, పాపానికి వస్తారు. పల్లెటూరు నుంచి ఎందుకు వస్తారు చెప్పు? పల్లెటూరుకి ఏమైనా అవసరం ఈ సిటీ బస్సు? పల్లెటూరులో కొంతమందికి బస్సులే లేవు, ఆటోల మీదే తిరుగుతారు. వాళ్ళకి ఏం ఉపయోగం? ఇది ఏమైనా ఉపయోగం? ఇది ఇక్కడ ఏమైనా సిటీలో ఉపయోగం? 500కే గ్యాస్ ఇస్తున్నారు కదా. ఎక్కడ ఇంతవరకు కూడా ఎవరికి అన్నం మధ్య కానీ అమలు చేసిన చూపెట్టమని ఏ బ్యాంకులను కానీ పోయి అకౌంట్లో పడ్డాయి నాకని చెప్పను. నేను చాలా మందికి 500 రూపాయలు నేను 3 సార్లు చెప్తూనే ఉన్నాడు కదా 500 గ్యాస్ వస్తుందని. 500 గ్యాస్ ఇస్తున్నాను కానీ కొంతమందికి ఇంకా పడతలేదు. అవి అందరికి పడుతున్నాయని మీరు అనుకుంటారు. పడ్డోనికే పడుతున్నాయి. అవి పడడానికి ఇంకా కొంతమందికి మన బ్యాంకులో అది తప్పు ఉంది, ఇది తప్పు ఉంది అని ఇంతవరకు అది రాలేదు కొన్ని. మరి కేసీఆర్ పరిపాలనా విధానానికి రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి తేడా ఏంటి? అంటే పేదోని ఎత్తి కొట్టినట్టుంది. ఇప్పుడు ఇది పెద్దోనేమో ఆడే వెనకేసుకొని వచ్చాడు, ఈయనేమో మొత్తం అందరిని వెనకేసుకొని వస్తారని చెప్పి ఎవరికి వెనకేసుకురాకుండా పెద్దోళ్ళని వాళ్ళ దగ్గర పెట్టుకుంటాడు, పేదోళ్ళని మొత్తం సపోర్ట్ చేయకుండా అన్యాయం చేస్తాడు. అసలు ఎవరి ప్రభుత్వంలో ప్రజలకు మంచి జరిగింది? ఇప్పుడు ఇంకోటి రైతుగా అయినా మన గవర్నమెంట్ ఎంప్లాయీగా అయినా లేకపోతే ఇప్పుడు మా కూలీ మన కార్మికుల కర్షకులకైనా తెలంగాణ కేసీఆరే కరెక్ట్. నేను చెప్తాను కదా, ఎందుకంటే ఉచిత బస్సు అని ఇప్పుడు పెట్టాడు. ఎవరికి పెట్టాడు? 10 రూపాయలు తక్కువ చేసినా బాగుండేది అందరికీ. ఒకనాడు మేము బస్సులో సూర్యాపేట చూస్తున్నా, కాంట్రాక్టర్ని పట్టుకొని అరే లంచం పడుకుని ఎందుకున్నారా మాకు మా రేవంత్ రెడ్డి అన్న ఉన్నారా అని వాడిని ఏడేసుకొని చేసేటప్పుడు ఎవరు ఆడది నెట్టేసింది అసలు మొత్తం లేకుండా నువ్వు అసలు ఎందుకున్నావు ఇంకా మాకు బస్సు మీద ఇంకా అని కాంట్రాక్టర్ నెట్ అయితే మరి ఆడు ఎడిపోవాలి చెప్పి ఉద్యోగం ఎడిపోవాలి, ఆ రోడ్డు మీద పడిపోవాలి. ఇప్పుడు వీళ్ళు చేపటికి నేను చేసిన పని మన ఉద్యోగం ఎక్కడ పోవాలి చెప్పు? ఇప్పుడు వాళ్ళు 2 ఉండే డబ్బులు. ఇప్పుడు మన కేసీఆర్ మన బండి తోటి ఉండే, ఇప్పుడు టికెట్ కొట్టేవాడు ఉండే, టికెట్ కొట్టడం లేకుండా చేయడానికి మరి తయారైనాక మరి ఇక వాడు మరి ఏం చేసుకొని బతకాలి? అని ఉద్యోగం ఎక్కడ పోవాలి చెప్పు?
ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలన? రేవంత్ రెడ్డి పరిపాలన అయితే ఇంతవరకు అయితే మనకు అందుబాటులోకి వచ్చినాయి లేవు. చెప్పడం వరకే, చేసిన పనులు అయితే చూపిస్తలేదు. ఏమైనా బస్సులకైతే చూపిస్తుండు. ఆ బస్సులు చూపిస్తే సుఖమే లేదు. బస్సులు చూపిస్తే లేబర్కి మాకు ఏమైనా ఇప్పుడు లేబర్ వాళ్ళు ఎక్కడ పోయి ఏం చేస్తారు? ఇప్పుడు కాకపోతే చుట్టాల మార్గం పోతే ఒకళ్ళ ఛార్జీలు తప్పుతాయి అంటారు. ఆడది పోయినాక మొగోడు పోకపోతే పక్కన మళ్ళీ అక్కడ ఎక్కడ పోతాం? అప్పుడు మళ్ళీ డబ్బులు తీసుకోకుండా ఊరుకుంటారా? పోయినా కానీ ఏ టైస్కాలు ఆడుతారు ఆడోళ్ళు దాని మీద పోతే ఎగబడి ఉంటారు. ఎగబడి కుక్కలు కనుక ఆడ మరి ఇస్తార్లో పోబెట్టి కుక్కలు ఎగదోలేటుంది ఈ పరిపాలన సుఖం అంటూ లేదు. రైతు కూడా కంటి మీద రేప లేకుండా పొద్దున్నాక ఇటు మీటర్ పొద్దున్నాక వ్యవసాయం చేసి మోటార్ మీద చేయి పెట్టని అసలు నైట్ చేయి పెట్టేంత లేదు. ఇప్పుడు పొద్దునాక తెల్లనాక కూడా పోయి మోటార్ పెట్టుకునే అవకాశం వస్తుంది. మీకైతే నచ్చలేదు ఈ ప్రభుత్వం? ఇప్పుడు ఇది చూస్తుంటే జనాన్ని కోసం వెళ్తుంది తప్ప రెండో ముచ్చట ఏం లేదు. అది ఇంకా ముందట ఒక 5 ఏళ్ళ పరిపాలన అప్పుడు తీర కొసాకరికి ఏమైనా చక్కగా అయితే చెప్పలేము, కానీ ఇప్పటి వరకు అయితే మాత్రం ఇదైతే నచ్చలే. అంటే చేసుకో ఇవన్నీ వినబడుతున్నాయి. నమస్తే అండి, చెప్పండి. రేవంత్ రెడ్డి రూలింగ్ టోటల్ వాళ్ళ ఇంట్లో వస్తుంది వస్తుంది చెప్పండి. ఇంట్లో వస్తుంది కాదు రేవంత్ రెడ్డి రూలింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? సూపర్ సార్. టీడీపీ ఎమ్మెల్యే మొదటి ఎమ్మెల్యే కొడంగల్ ముసలోడు 3 సార్లు గెలిచిన గురునాథ్ రెడ్డి కాంగ్రెస్, టీడీపీ టికెట్ తీసుకొని గెలిచిన వైఎస్ మీద మొదటి ముఖ్యమంత్రి చిన్న వయసు కొడంగల్ అంటే తెలియదు. కొడంగల్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో అమెరికాలో కూడా మనకు తెలిసింది. ఎక్కడైతే వినబడుతుంది ఇది నిజం చెప్పండి, మొత్తం వరల్డ్ వినిపిస్తుంది. ఏం చెప్పు ఇంకా కాదండి. ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారి రూలింగ్ 10 months అయింది కదా, ఈ 10 months ఆఫ్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది? 20 ఏళ్ళ పిల్లలు పుట్టాలి డాక్టర్కు, మళ్ళీ 10 నెలలకు 7 లక్షల కోట్లకు మిత్తి 2 కోట్లు రోజు. వింటున్నావా? 36 లక్షల రామారావు కట్టిన బస్ స్టాండ్లో పార్కింగ్ లేదు, రోజు 12 బండ్లు పోతున్నాయి. టోటల్ బస్ స్టాండ్ ఎలక్షన్లప్పుడే మందు పైసలు కాదు, ప్రతి బస్ స్టాండ్ ఎయిర్పోర్ట్ మెట్రోలకు ఉండాలి. 20 ఏళ్ళు గెలిపిస్తారు చంద్రబాబు 4వసారి, ఛాయా మెట్రోడు 3వసారి ప్రధానమంత్రి, సీఎం అవుతాడు రేవంత్ రెడ్డి 20 సార్లు. చూడు మళ్ళీ సూర్యుడు ఉన్నంత వరకు 20 సార్లు అంటే 100 ఏళ్ళు. 20 సార్లు గెలిచాడు. 20 ఏళ్ళు చంద్రబాబు, 4th సీఎం, 3rd సీఎం ఛాయామెట్టోడు. ఇంకా మేము ఏమమ్మినో ఆయనకు నాకు తెలుసు. టోటల్ బస్ స్టాండ్ ఎయిర్పోర్ట్ మెట్రో లాగా ఉండాలి, నో పార్కింగ్, నో వాటర్. పోదామంటే పోలీసు వాళ్ళు ఆపారు మన 2 months బ్యాక్. అంటే కంపేర్ టు కేసీఆర్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ తెచ్చిచ్చాడు. చీరలు లేక చీరలు ఇచ్చాడు, చేపలు పట్టేటోళ్ళకి బండ్లు ఇచ్చాడు. 800 కోట్లకు బిడ్డ జైల్లో పడ్డది, 800 కోట్ల కొరకు. మొదటి మహిళ తిహార్ జైలు. ఎలా ఉంది టాకింగ్? చెప్పండి. వినాలి వాళ్ళు ఎవరో ఏ పేపర్ వాళ్ళన్నా. రామోజీరావు సైకిల్ దొక్కాడు ఎన్టీ రామారావు ఆఫీస్ 90 పక్కల, ఇంకో పక్కల మజీద్ వనపర్తిలా. అప్పుడే 3 ఏళ్ళు 8th 9th 10th ఇంటర్ విడిపోయినాం. నేను విజయవాడ, ఆయన నారాయణగూడ. ఏదో బతకనికి ఇప్పుడు ఆర్టిస్ట్ అయిండు. సాయం పెట్టేవాడు పిఎం అయినప్పుడు ఆర్టిస్ట్ సీఎం కాలేడా? క్లాస్మేట్ చేతు ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి మీ ఫ్రెండా? మళ్ళీ అడుగుతాడు. వెనక్కి బండి పోయింది అనుకో, సూర్యుడు వెనక్కి కూడా సురేష్ 6th 3 కనబడుతుంది కదా, 6ను ఓడగొట్టి 3వ నెంబర్ ఫ్రెండ్ అయ్యాడు సీఎం. 3 సార్లు కూడా అవుతాడు. 15 ఏళ్ళు పక్కపో. కాదు మీతో కలిసి చదువుకున్నాడు ఏంటి రేవంత్ రెడ్డి? మళ్ళా ఆడుతావు. మా అమ్మ పాల మీద ఒట్టు, అగ్గి మీద ఒట్టు. సూర్యుడు నా పేరు, నా బాబా కడుపులా. 59 4 months 21 days. రాజీవ్ గాంధీ మటర్ ఎలక్షన్ నేను చేయలే. కొడంగల్లో ఒక మైకు పట్టిన ఆయన కొరకు ఎలక్షన్ ఇష్టం లేదు. నా ఫ్రెండ్ నిలబడ్డాడు, ఒక ముసలోడు 3 సార్లు గెలిచిన 3 రూపాయల పని చేయలే కొడంగల్లా. చిన్న యువకుడు 6 లక్షల బండి. తెలుగు రథం ఎలా ఉండే అలా చెప్పాను. ఇప్పుడు అలా మీ ఫ్రెండ్ అయ్యుండి మీరేంటి మరి ఇక్కడ ఉన్నారు? పిఎం అయిండు మోడీ తమ్ముడు ఆటో డ్రైవర్. 3 రోజులు తాళి కట్టి 3 రోజులు కూడా ముట్టుకోలే వదిలేశాడు. ఆమె కూడా బ్లాక్ క్యాట్ గన్మ్యాన్స్, కిషన్ రెడ్డి, బండి సంజయ్, రాజా సింగ్. మొదటికెళ్ళి అడిగే ముఖ్యమంత్రి నా ఇంటి పక్కల. అప్పుడు కూడా నేను టికెట్ ఇష్టపడలే. మా అన్ననే పోలేడు. 700 కోట్లు నేనే అడగతా. మన నాన్న చిల్లరమ్మాడు మస్జిద్ పక్కల ఇల్లు కట్టి. కొమటోళ్ళం, ఒరిజినల్ కొమటోళ్ళు ఎవరంటే గోనూరు జీ ఉంది కదా, గవర్నమెంట్ ఘట్టమనేది కృష్ణ, గోనూరు సురేష్, గవర్నమెంట్ కూడా జీ. రేవంత్ రెడ్డి అలా కావాలి, కానీ నన్ను కలపలే మన పోలీసు వాళ్ళు. సార్ నా ఫ్రెండ్ సార్ కొడంగల్లో ఎవరైనా దొరకపోయాడు, యాంటీక్యాప్లలో దొరకపోయాడు. 2 months అయింది నా బాధ. నిద్రలే తిండి లేదు. 52 రోజులు గాంధీ జన్మం తినలేదు, లేకపోతే నీలాక లావుగా అవుతుండే. అంగీ లేని నోటు ఇస్తే ఏ అంగైనా కొనుక్కోవచ్చు. నోటు మీద ఉన్నదానికి అంగే లేదు. అది తీసుకొని వాడిని కొత్తగా. హైడ్రా గురించి మీరు ఏమనుకుంటున్నారు? హైడ్రా అంటే కొద్దిగా చెడు తీస్తేనే కదా బ్లడ్ వస్తుందని మనము ముట్టుకోకుంటే పిల్లలు పుట్టలేరు. మేడం గాజులు వేసుకొని యాంకర్ సుమా కావాలంటే
యాంకర్ సుమ అంటే ఆడపిల్ల గాజులు వేసుకున్నది డ్యాన్స్ రోజు 1000 మందికి చెప్తున్నా బొట్టు లేదు కనుక నేను మాట్లాడను. నాకు బొట్టు లేదని మీరు మాట్లాడరా? అంతేగాని తాళి బొట్టు లేకపోతే పెళ్ళం కాదు, తాళి లేకపోతే ఎవడైనా చూస్తాడు. ఓకే. బొట్టు ఉండాలి. పెట్టుకోవాలంటారు. సూపర్. ఎంటికల పైన, ఎంటికల కింద అన్నంలో ఎంటికలు ఉంటే మనం తినం, ఎంటికల కింద బొట్టు ఉంటే మనకు దేవునికి ఇష్టం ఉండదు. ఇట్లా ఇది 2 ఉన్నా కూడా వద్దు. డైలీ ఆడపిల్లలకి చెప్తూ ఉంటారా గాజులు వేసుకుంటే? పిల్లల కాదు, ఎవడన్నా నిమ్మిచ్చినా ఇప్పుడే ఒక బాబు పాపం 2 వెహికల్స్ మధ్యలో ఒక పిల్ల సన్లు వేసుకుంటుంది, పిల్లల కాళ్ళు పెట్టి ఎవరిది బండి ఎవరిదైనా సొంతం పిల్ల వంట చేస్తే ముట్టుకున్న పోరా అంటది. ఆగిన బండి ఎక్కదు, నీదైనా సరే డెలివరీకి పోయిన పిల్లాన్ని చూడకూడదు. ఎలగొడతారు డాక్టర్లు 1000 మంది మొగలు రానియరు. అంటే ఇప్పుడు మీ రేవంత్ రెడ్డి సూపర్ అవుతాడు కాదు, మీ ఫ్రెండ్ 6 గ్యారెంటీ అని కాదు, ఒక ముఖ్యమంత్రి కొత్తగా వచ్చిన పిల్లగాడు టీడీపీకి వెళ్ళి కాంగ్రెస్కి వచ్చాడు, ఖరాబ్ అవుతున్నదికే వచ్చాడు. మరి 6 గ్యారెంటీలు అమలు చేస్తానన్నాడు కదా, ఎంతవరకు అమలు చేయగలిగాడు? 10 లక్షల కోట్లు తెచ్చేయండి, చేస్తాం. మోడీ గాడు చంద్రబాబు జెండా పడితే 10 లక్షల కోట్లు ఏపీ అన్నావు, పెన్నానికి 1 లక్ష ఇస్తే లంచకు 1 రూపాయి అన్నయ్యవా? ఎలా ఉంది డైలాగ్? 10 లక్షల కోట్లు చంద్రబాబు అన్నావు, రాహుల్ గాంధీ చంద్రబాబు తిరిగే గెలిపించాడు 5 ఏళ్ల క్రితం. ఒక మాట వినండి, చినిగిన చీర గట్ల సంసారి సల్లి పిర్రలు, 10 లక్షల చీర గట్ల సన్లు పిర్రలు ఉరుకుతాయి లంజ ఉరికేటప్పుడు. నీకోర కాదు, నిన్నమన్న మాట్లాడి ఈనాడు పేపర్ పైసలు తీసుకోవచ్చు, 84 చచ్చిపోయాడు. ఎవరు? రామోజీరావు. వార్త, ఉదయం పేపర్, టోటల్ వరల్డ్. సూర్యుడే నీ ఇంటికి వచ్చి బాబా మాట్లాడినట్టే. ఒక 4 మంచి దోస్తులు అన్నారు కానీ అనుకోకుండా వచ్చారు, 3-1. ఇది నేను కొన్నది, ఇది మొన్న ఇచ్చారు. 1000 మందిలో ఎవరికి లేదు. ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది రేవంత్ రెడ్డి రూల్. ఎంత దూరమైన ఆడికే పోతుండవు. మీలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ చెప్పాలి, చేయాలి, మంచి ఎక్కడన్నా చెత్త కుప్ప. కేసీఆర్ కొడుకుండే గలీజుకు మంత్రి, మన బిడ్డ ఎక్కడ పోయింది వింటున్నావా? పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉండే, ఇప్పుడు లేడు కదా ఏ మంత్రి, హోమ్ మినిస్టర్ లేడు. తుర్కోని పెట్టుకున్నావు, ఏమన్నా కొడితే సంపదేప జైల్లో పడ్డాడు. 4 సార్లు సలావుద్దీన్ ఓవేసి ఎందుకు ఇస్తలేరు హోమ్ మినిస్టర్? అట్లా కూడా అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందంటారా తెలంగాణలో? నేను అన్నీ తిక్క పెడతాం, అన్నీ తెలిసి అడుగుతున్నావు నీ శాలరీ కొరకు. అన్ఎంప్లాయ్మెంట్ తగ్గిందా లేదా? అసలు ఎలా ఉంది? ఇదల్లా తీసేయి. మీరు చెప్పండి, పబ్లిక్, మీరు, నేను కాదు కదా. పబ్లికా ఆటోలు నేర్పిస్తుండే ఆడోళ్ళకు, మీ సేవ ఆడోళ్ళకు. వీళ్ళకు కూడా ఫోన్ ఆటోలకు నడుస్తున్నాయి. మనోడు ఆటో డ్రైవర్ మందుకు లేక చనిపోయాడు. మందుకు లేక? అది నిజం. తినడానికి లేక కాదు. అంతే మళ్ళా. అంటే తినడానికి లేకపోయినా పర్లేదు, మందు తాగడానికి ఉండాలి. ఒక్కొక్కడు 1000 కోట్లు ఇస్తే గుట్కా తిన్నాను నేను. ఒకటి 10కి 3, 2 అయినా సరే. దానిలో ఒక కచ్చర ఉంటుంది, తల్లి మీద 9 నెలలు మోస్తుంది. తిని ఇమ్మియాలి 10 రూపాయలు పెట్టి తల్లి మీద. ఇప్పుడు ఒక సాక్ష్యం 2 బండ్ల ఇప్పుడే బాబు నిన్న పరిచయం, ఎలా ప్రేమించాను ఆ నెంబర్. ఏనా నీకు 100 రూపాయలు సాయం చేసినట్టే నేను. బాబా ఫుడ్ ఎవడెవడో తింటుండు, ఆకలి అవుతుంది రా. 12:30 to 2, 12:30 లోపల వచ్చి ఇంకా సూపర్ ఆహార తింటావు. 12 వా నీ అదృష్టమే. ఇప్పటివరకు అయితే మంచిగానే ఉందంట. అంటే ఏమన్నట్టు 1, 2 ఎంత? 1, 2 ప్లస్ ఎంత? 1, 2 ప్లస్ ఎంత? 3. అంతే. 3 ముళ్ళు 3వ నెంబర్ సురేష్. బీడీ లోపల తాగాలి. ఇక్కడ దాక్కొని బాత్రూమ్ ఎట్లా మన పెళ్ళ మన ముందర మూతరపోయేదో నేను కూడా పట్టుకున్నా. ఓకే. ఊదుబత్తీలు గుడిలో ఉండాలి, నా చేతిలో బీడి ఉండాలి. అది కూడా ఓకే అన్నప్ప. నాకు ఏదన్నా కలపగలవా? కాదండి, ఇప్పటివరకు అయితే మంచిగానే ఉందంటారు. సూపర్ ఉంది. ఓకే. 20 ఏళ్ళైనా పిల్లలు ఉండాలి. ఒక డాక్టర్ సాకానికి ఇస్తే కూడా బతుకుతలే. ఉలపర్తి చెల్మారెడ్డి నన్ను ఒకసారి చూపియవా? కాదండి, హైడ్రా గురించి ఏమంటారు మరి? హైడ్రా సూపర్. కచరా తీస్తేనే మంచి బిల్డింగ్లు. మన అమెరికాలో చూసిన మూసీ నది కన్నా గలీజ్ పార్క్ చూసి వచ్చాడు. 31,000 కోట్లు తెచ్చాడు. ఉద్యోగాలు కూడా వస్తాయి. ఎవరైనా టైం ఇవ్వాలన్నా. మన నాయనకైనా మనం ఎప్పుడు పుట్టినాం అమ్మకే తెలియదు. పుట్టినాక పాలు లేకుంటే ఒక్కరితోటి వచ్చిన 7 లక్షల కోట్లు పెట్టి దెంగినావు. ఇంకా అంతేకన్నా ఎవరికైనా. సూర్యుడు 6 వరకైనా సురేష్ ఎప్పుడు ఉంటాడు ఇలా. పేరు బ్రో? వంశీ. వంశీ, ఏం చేస్తుంటా బ్రో? నేను గ్రూప్స్ ప్రిపేర్ అవుతున్నా. ఏంటి బ్రో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు రూలింగ్ వచ్చి 10 months అయింది కదా. యాజ్ ఎ స్టూడెంట్గా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రూలింగ్ నీకు ఎలా అనిపిస్తుంది? ఒక 10 months అంటే ఇప్పుడు కొత్త గవర్నమెంటే కదా. ఆల్రెడీ 7 లక్షల కోట్ల అప్పు కేసీఆర్ వేశాడు. ఇప్పుడు 7 లక్షల కోట్లు కాబట్టి ఇప్పుడు ఈ గవర్నమెంట్ కూడా దీన్ని సవరించడానికి, మళ్ళీ ఇప్పుడు వీళ్ళు తెచ్చిన స్కీమ్స్ అమలు చేయడానికి, మళ్ళీ ఈ లోన్లు తీసుకురావడం, మళ్ళీ వచ్చే ఆదాయాన్ని ఇలా అన్ని శాఖలకు కేటాయించడం, ఇవన్నీ కొంచెం అవ్వడానికి టైం పడుతుంది. ఇప్పుడు నోటిఫికేషన్ల పరంగా అయితే ఉద్యోగాలు బాగానే టైంకి ఇస్తున్నాడు, రిజల్ట్ ఇస్తున్నాడు. కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న
ఎగ్జామ్స్ ఇప్పుడు రిజల్ట్ ఇవ్వడం కానీ మన డిఎస్సి కూడా 56 రోజుల్లో కంప్లీట్ చేయడం కానీ బాగానే జరుగుతుంది. కానీ అదే ఇప్పుడు మళ్ళీ ఈ కొన్ని హైడ్రా విషయంలో రావడంతో కొంతమంది ఇప్పుడు హైడ్రా స్కీమ్ అది స్టార్టింగ్లో బాగానే ఉంటుండే, కానీ అది పెద్ద వర్గాలకు కాకుండా బడుగు బలిన వర్గాలకి ఇల్లు కూల్చడం వల్ల చాలా ఎఫెక్ట్ అవుతుంది. అది కూడా మినిమం 2 months నోటిఫికేషన్ అంటే ఏం టైం నోటీస్ ఇవ్వకుండా డైరెక్ట్ కూల్చడం అంటే చాలా ఇది వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అక్రమంగా కట్టడం కూడా తప్పే కదా ఎఫ్టీఎల్ పరిధిలో. అక్రమంగా కట్టడం తప్ప అంటే దానికి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు రెవెన్యూ కానీ సర్పంచ్లు కానీ అక్కడ ఉన్న మున్సిపాలిటీస్ జిహెచ్ఎంసీ ఇవన్నీ వాళ్ళు ఇచ్చిన వాళ్ళది మిస్టేక్ కదా. వాళ్ళు కనుక ఇవ్వకపోతే వాళ్ళు కట్టుకునేటోళ్ళు కాదు కదా. ఇదంతా గవర్నమెంట్ కుమ్మకే చేసింది కదా పాత గవర్నమెంట్. ఇలా సడన్గా రావడంతో సడన్గా చేయడం అంటే అది ఎవరితోడం కాదు. ఇప్పుడు అట్లనుకుంటే ఇప్పుడు ఎంజీబీఎస్ బస్ స్టాండ్ మూసీ నది రివర్ మధ్యలో ఉంటుంది, అది కూల్చేస్తారు. మరి ఇప్పుడు అది కూల్చలేరు కదా. సో ఏదైనా కానీ ఆల్టర్నేట్ మధ్యలో ఉంటుంది ఎంజీబీఎస్ బస్ స్టాండ్. అవునండి, ఇప్పుడు ఎంజీబీఎస్ మూసీ పరిధిలోనే ఉంటుంది. మరి అది కూల్చేస్తారు ఇవాళ, అది కూల్చడానికి ఉండదు. కాకపోతే ఏంటంటే ఆల్టర్నేట్ ఏదైనా చూపించి టైం నోటీస్ ఇచ్చేసి కూల్చేసి దానికి అర్థం ఉంటుంది కదా. అంటే కంపేర్ టు కేసీఆర్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటంటారు? డిఫరెన్స్ అంటే నార్మల్ ఇప్పుడు ఏదైనా సరే కానీ వాళ్ళు ఇచ్చే హామీలను బట్టి వీళ్ళు ఇచ్చే మార్పులను బట్టి ఎవరైనా కొత్త గవర్నమెంట్ చూసుకుంటారు. ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్కి కాకుండా వేరే గవర్నమెంట్ ఉంటే వేరే గవర్నమెంట్ చూసుకునేటోళ్ళు. ఎందుకంటే ఇవాళ ఇప్పుడు కేసీఆర్ దింపడానికి ప్రధాన కారణం నిరుద్యోగం వల్లనే ఇదంతా. సో ఇప్పుడు ఆల్టర్నేట్ గవర్నమెంట్లకి రేవంత్ రెడ్డి ఒక్కటే ఉన్నాడు కాబట్టి, అంటే కాంగ్రెస్ ఒకటే ఉంది కాబట్టి కాంగ్రెస్ని చూస్ చేసుకున్నారు. అంటే ఈ హైడ్రా ప్రతాపం ఒక్క బడుగు బలహీనత వర్గాల వారి మీదే చూపిస్తుందంటారా? అలా చెప్పడానికి లేదు. అన్ని సమతుల్యంగా చూస్తారనుకుంటున్నా. కాకపోతే కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చూపించుకుంటారు, కొంతమంది ఇప్పుడు నిరుపేద వాళ్ళు ఏమి ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉండదు. కాబట్టి వీళ్ళది ఒక గవర్నమెంట్ సిపి రంగనాథ్ గారు చాలా బాగా చేస్తున్నారు. రంగనాథ్ అందరినీ సమానంగా దృష్టిలో పెట్టుకుంటే ఇది హైడ్రా చాలా సక్సెస్ఫుల్గా అవుతుంది, చరిత్రలో నిలిచిపోతుంది కూడా. ఈ 10 monthsలో తెలంగాణలో వచ్చిన మార్పులు ఏంటి బ్రో? స్కీమ్సే ఇప్పుడు లేడీస్కి బస్సు ఫ్రీ, అమ్మాయిలకి మహిళ వాళ్ళకి ఫ్రీ బస్సు ఇవ్వడము, మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్స్ ఇవ్వడము, కొంచెం మళ్ళీ 2 లక్షల రుణమాఫీ. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ తర్వాత హైయెస్ట్ రుణమాఫీ చేసింది సీఎం రేవంత్ రెడ్డినే, అంతకుముందు ఎవరు చేయలేదు. కాకపోతే ఇవి పూర్తిగా చేస్తే అమలు చేస్తే ఇంకా బాగుంటుంది. అంటే ఇప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది అంటున్నారు, నిజమేనా? అవునండి, వస్తుంది 200 యూనిట్స్ ఫ్రీ కరెంట్ అన్నారు. అవును, ఇస్తున్నారు, ఆల్రెడీ ఇస్తున్నారు కదా. అంటే ఇప్పటి వరకు అయితే ఈ 10 months ఆఫ్ రూలింగ్ ఎలా మూవ్ అవుతుంది అంటారు? ఓకే, 50-50 నాటి 100% చెప్పలేము, అట్లానే 0 చెప్పలేము, 50-50. పని చేస్తాం. ఎలా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన చూడాలి? ఏమైంది? మంచిగానే ఉంది. మరి పరిపాలనా విధానం అంటే ఇప్పటి వరకు ఆయన అమలు చేస్తానన్న పథకాలు ఎన్ని అమలు చేయగలిగారు? బస్సులు చేసిన బాగానే ఉంది, ఏమైనా అంతే చేస్తారు. చదువుకునే వాళ్ళకు మంచిగానే ఉన్నది, జాబులు దొరికినాయి. మా కోడలకి అయితే అది అలా పోస్ట్ ఆఫీస్లో జాబ్ దొరికింది మా కోడలకు. అంటే ఇప్పటి వరకు ఏ పథకాలు అమల్లోకి రాలేదు, పరిపాలన బాగా లేదంటున్నారు కదా చాలామంది. అంటే ఇక పరిపాలన అంటే కొన్ని ఇండ్లు కూలగొడుతున్నా అంటున్నారు కదా, అది కొన్ని నీటి వల్ల అది ఊర్లో చేస్తే బాగుండు, సిటీలో చేస్తే ఏం బాగుండు అని అంటారు కొంతమంది. ఇంకా ఎక్కడైతే నీళ్ళు ఉంటేనే కదా మనం బతికేది. ఎక్కడ చేసినా సరే మంచిగా చేస్తే చాలు. ఇప్పుడు వరకు ఆయన మంచిగానే చేస్తున్నాడు. అంటే కేసీఆర్ ఉన్నప్పటికీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తేడా ఏంటి? కేసీఆర్ వచ్చినాక బస్సులు ఫ్రీ అయినాయి, దేవుళ్ళ కాడికి పోవడానికి మంచి తేలిగ్గా ఉంటుంది. నీ భర్త నువ్వు తెచ్చుకో అమ్మా, దేవుని దర్శనం చేసుకో. దేవుని దర్శనానికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది అవుతున్నాయి ఒకప్పుడు. దేవుడు అంటే ఎవరు అనేది తెలియకపోతున్నాయి. ఇప్పుడు ఆ బస్సులు ఫ్రీ అయ్యే వరకు దేవుడు అంటే ఎవరు, ఏ దేవుడు అని అన్ని దేవుళ్ళ కాడికి పోయి రావచ్చు. ఇప్పటివరకు అయితే మంచిగానే కొనసాగుతుందంటారా? మంచిగానే కొనసాగుతుంది. అన్ని 500కే గ్యాస్ ఇస్తానన్నాడు, అమల్లోకి వచ్చాయా? అమల్లోకి వచ్చినాయి అంటారు, మరి ఏందో తెలియదు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అన్నారు, అది అమల్లోకి వచ్చిందా? అది అమల్లోకి వచ్చింది అన్నారు, ఇంకా అమల్లోకి రాలేదు అంటారు, ఏందో తెలియదు. అది కూడా నాకు కూడా ఇప్పటివరకు అయితే మంచిగానే ఉంది నాకు. నమస్తే అండి. నేనేం మాట్లాడాలి కాదండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది మీకు? రేవంత్ రెడ్డి గురించి మేమేం చెప్పాలి? ఇప్పుడు మేము బ్యాంకు తిరుగుతుంటే మాకు పైసలే తిప్పుతా ఉన్నారు. దేనికి రైతులా మీరు? మీరు రైతులు 2 లక్షల రుణమాఫీ జరిగింది అంటున్నారు కదా? జరిగింది, ఆడటే పట్టించుకోవట్లే, అసలు రైతులకే పట్టించుకోవట్లే. మేమేం చేస్తాం? మేమేం చెప్పాలి?
చెప్పాలి. అంటే మంచిగానే రైతు బంధు పడుతుంది, అన్ని స్క్రాప్ లోన్ పడుతుంది అంటున్నారు కదా. క్రాప్ లోన్ పడ్డది, మాపైంది. మాపైనప్పుడు కొత్త రిన్యూవల్ ఇవ్వాలి కదా. మాట్లాడితే పక్కగానే పోతున్నారు కానీ మాకు పని చేయట్లే, పని కానిస్తలేదు. రేపురా మాపురా 2 నెలలు తిప్పుతుర్రు. మొన్న కూడా బ్యాంకుకు పోయి వచ్చిన. మరి ఎన్ని రోజులు తిరగాలి ఇట్లా? 15 తారీఖు రమ్మన్నారు, పోయినాం. మళ్ళీ డేట్ పెట్టిర్రు. ఏమని అంటే గట్టిగా మాట్లాడతారేమో పోలీసులు వస్తారు, ఫోన్ చేస్తుర్రు. అది పద్ధతేనా? పోలీసులకి ఎందుకు చేస్తున్నారు? ఎన్ని రోజులు తిరగాలి? ఈ పైసలు మాయిపోయినాక కొత్త లోన్లు ఇస్తే తీసుకొని పోతాం కదా. వాళ్ళ కింద గుమస్తా పని చేసేటోళ్ళు కూడా పట్టించుకోవట్లే. వెనక వచ్చిన వాళ్ళకు చెక్కు రాసి ఇస్తుర్రు, డాక్యుమెంట్ ఇస్తుర్రు దేవులాడి. మేము లైన్గా నిలబడి ఎంతసేపు నిలబడాలి సారు? వెనక వచ్చిన వాళ్ళకి ఇస్తుర్రని ఇదే మాట అన్నాకనే పోలీసులకు ఫోన్ చేస్తారు. దౌర్జన్యం చేస్తున్నారు బ్యాంకులని, దౌర్జన్యం చేస్తున్నారు అని. ఎంతమంది కొట్లాడుతున్నారు బ్యాంకుల. మాకేం చేస్తుండు రేవంత్ రెడ్డి? ఇచ్చిండు, మాపిచ్చిండు, ఇవ్వలేదని అంటలేదు. భయం లేదా వాళ్ళ బ్యాంకుల మేనేజర్ వాళ్ళకు, వాళ్ళ గుమస్తలకు భయం లేదా? ఏ రోజు ఆ రోజు టకటక పని కావాలి. నువ్వు ఫోన్లో మాట్లాడుకుంటా కూర్చొని పని కాదు, ఏం కాదు. ఇంటికాడ కూర్చొని ఫోన్ చేస్తే వాళ్ళ పని చేస్తున్నావు నువ్వు. ఆను తీడికి లైన్ కట్టుకొని ఉంటే వాళ్ళకు 10 నిమిషాలు కాదు 12:30 దాకా ఒక్కొని పని అయితే లేదు. అంటే కేసీఆర్ పరిపాలనా విధానానికి కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా టకటక పని అయింది. బ్యాంకులా కానీ ఆడైనా కానీ 10 నిమిషాలలో 20 నిమిషాలలో పని అయిపోయేది ఆడ. మేము బాగుండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు చాలా ఇబ్బందిలో ఉన్నాం మేము. ఇప్పటి వరకు అయితే ఎలా కొనసాగుతుంది పరిపాలనా విధానం? ఇప్పుడు మా బ్యాంకు కొనిది ఇప్పుడు రోజు తిప్పుతా ఉన్నారు. కేసీఆర్ ఉన్నప్పుడు 1 రోజు 2 రోజే డేట్ పెట్టేది. వాని భయం తోటి తక్కువ పైసలు ఇచ్చేది. బ్యాంకులో కానీ ఏ పని అయినా కానీ 10 నిమిషాలకు హైదరాబాద్ నుంచి సూర్యాపేటకు బస్సు ఉండేది. ఇప్పుడు బస్సులు ఉన్నాయా? ఓకే, ఇప్పుడు ఎలా ఉంది మరి? అసలు బస్సులు ఎన్ని కరువులు పోయినాయి, ఎన్ని బస్సులు కరువు పోయినాయి. ఇప్పుడు సూర్యాపేట బస్ స్టాండ్లో ఉంటే బస్సు కోసం 3 గంటలు కూర్చోవాలి. 3 గంటలు కూర్చోవాలి బస్సు గురించి. హైదరాబాద్ నుంచి సూర్యాపేట నుంచి హైదరాబాద్ రావాలంటే 5 నిమిషాల ఫుల్ బస్సులు ఉండేది. ఓకే, ఇప్పుడైతే ఎలా ఉంది మీకు పరిపాలన విధానం? బస్సులు కూడా కరువులు అయినాయి, అన్ని ఇబ్బందులనే ఉన్నాం. మేము కూలి పని చేస్తాం. ఎలా ఉంది మరి పరిపాలనా విధానం? రేవంత్ పరిపాలన బాగాలేదండి, ఈ పరిపాలన బాగాలేదు. కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగా ఉన్నది. ఎందుకని అంటారు? ఎందుకనంటే ఆయన చేసే పని విధానం మంచిగా లేదు. హైడ్రా అని చెప్పి కూలగొడుతుండు. ఆ కూలగొట్టింది అనేది కాదు, మాకు ఇంటికాడ కూడా పైసలు కూడా ఏం పడతలేవు. అలాంటిది ఇటువంటి వాళ్ళకి ప్రభుత్వం కూలగొట్టాలని చూస్తున్నాం మేము. అంటే మంచిగానే చేస్తున్నారు కదా 6 ఏం గ్యారెంటీ. చేస్తలేము. వాడు మంచిగా చేసేదనంటే ఇంతమందిలో కూడా మేము అనాల్సిన అవసరం కూడా లేదు. వాడు మంచిగా చేస్తే మేము గౌరవిస్తాం. అలాంటిది 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైంది? 6 గ్యారెంటీల్లో ఒక 3 గ్యారెంటీలు ఇచ్చింది. అది కూడా ఇంకోటి ఆ మహిళలకు ఇచ్చిండు. ఆ మహిళలకు ఇప్పుడు తులం బంగారం పథకం అని చెప్పన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అన్నిటికీ కల్పిస్తున్నాడు. తులం బంగారం ఎవరికి ఇచ్చాడో చూపించనండి, నేను మాట్లాడతాను. మరి ఉచిత బస్సు పెట్టడం వల్ల మీ ఇంట్లో లేడీస్ ఉంటే ఉపయోగమే కదా. ఒక మా ఇంట్లో లేడీస్ ఉన్నదనుకో, పక్కన పోయేదానికి వేరే తిరిగి ఉంటుంది. ఆ గల్లీ తిరగాలంటే బస్సు పోవట్లేదు. ఏమైనా ఊరికి పోవాలంటే ఊరికి పోతుంది అంతే. మొగోళ్ళు వేయలేదు అవట్లు అనికి, అది లెక్క. అలాంటిది వాడు చేసే తప్పు, చాలా తప్పు చేస్తాడు. అంటే కేసీఆర్ పరిపాలనా విధానానికి రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి తేడా ఏంటి? చాలా తేడా ఉంది. మొగోళ్ళు వేయకుండా ఆడోళ్ళు వేసిర్రా, ఇట్లా చేసిండు. అదేరా నేను చెప్పింది. ఇప్పుడు కూడా అలాంటిది నేను తప్పేం చెప్తలేను, ఆగు. అలాంటిది లేడీస్కే వేసిండు అనేది కాదు, అందరికీ వాడు చేస్తే మంచి పద్ధతి ఉంటుంది. మొగోళ్ళు వేసింది అనేది కాదు. వాడు గెలివాలంటే 6 గ్యారెంటీలలో ఏం గ్యారెంటీ ఇచ్చిండాడు? ఏం పంచలేదు. ఏం పంచలేదు.
నమస్తే అండి. మీ పేరు చెప్పండి. నమస్తే అండి, మీ పేరు ఏం చేస్తుంటారు? అడవి పని కూలి చేసుకుంటాం. మరి ఏంటి రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఎలా కొనసాగుతుంది పరిపాలనా విధానం? ఆయన పరిపాలన చేయ ఈ అడ మీద పనులు దొరకడం లేదు. ముసామిటి ఇల్లు కూడా ఎగుతుండు. ఆడలో పిరి బస్ అని పెట్టిండు. ఒక బ్యాంకులు మా పని సగం మంది చేసి సగం మంది చేయలేదు. చాలా మంది కేసీఆర్ చేసినంత పద్ధతి ఏం లేదు. ఆయన ఏం చేస్తుండు? ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారుగా, నువ్వు పెట్టినావు అనుకో, ఒక 60 ఏళ్ళ మనిషి పెడితే ఆ మగవానికి ఆడవాళ్ళకి 60 ఏళ్ళ పెడితే బస్సు ఎక్కిపోవడానికి కలుసు. కింద పొరగాళ్ళకి ఆడ పొరగాలు పెట్టే మగవానికి అసలు లేకుండా చేసే ఆయన పరిపాలన ఏం చేసి ఆయన ఏం చేసిండు? అది ఇస్తాను ఇది ఇస్తున్నాడు, గ్యాసు 500కి ఇస్తున్నాడు, అది ఇయ్యలేదు, ఏది లేదు అని అన్నది. ఒక్కడు కూడా ఏం చేసిందే లేదు ఆయన. సగం చేసి సగం చేయదు మాపు. ఇప్పటి వరకు ఎలా కొనసాగుతుంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం? ఏముంది, కూలగొట్టుడే ఉంది. కూలగొట్టుడు మనుషులు బదనం చేయడం తప్ప రెండు వేయలేదు ఆయన. మరి ఉచిత బస్సు వల్ల ఉపయోగమే కదా అందరికి, మీ ఇంట్లో లేడీస్ ఉంటే. లేడీస్కి ఏముంది, ఒక లేడీస్ పోతే మేము మగవాళ్ళం 10 సార్లు పోతాం. ఆడదాన్ని బయటకు వెళ్ళబెట్టి మగవాడు ఇట్లా కూకునేట్టు అయింది అంతే. మరి ఇప్పుడు ఆడదాన్ని బిర్యానీ అది పోతుంది, ఒక దెబ్బ కొట్టినా కానీ ఉరికిపోయి ఎక్కుతుంది, ఎడిపోయేది తెలవదు. 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైంది? ఏది మరి ఒక్కడే చేసింది ఏముంది, ఒక్కడే అది పెట్టిండు. ఆ బస్సు పీరు ఒక్కడే పెట్టిండు కానీ 6 గ్యారెంటీలు ఏది సరసుగా కాలే, ఏది పూర్తి చేయలేదు. హైడ్రా గురించి మీరేమనుకుంటున్నారు? హైదరాబాద్ గురించా? హైడ్రా కూల్చివేస్తున్నారు కదా, అది పద్ధతి కాదు. ఇప్పుడు ఉన్నోళ్ళు లేదో పేదవాళ్ళు ఉన్నాం, కట్టుకున్నాం, ఏది డబ్బులు పెట్టే కొనుక్కున్నాంగా, అది కొనుక్కున్న దాన్ని నువ్వు గోల కొడితే మళ్ళీ ఎడిపోవాలి పరిస్థితి పేదోళ్ళు. మరి FTL పరిధిలో కట్టడం తప్పే కదా? తప్పని నువ్వు అన్నావు. మరి అప్పుడు ఇంతకుముందు అట్టిచ్చినావు, అన్ని ఇచ్చినావు. ఇప్పుడు నువ్వు చేసేది ఇస్తేనే కదా మేము పర్మిషన్ తీసుకొని నల్ల నీళ్ళు అన్ని పెట్టుకొని ఇల్లు కట్టుకుంది. ఆ మనీ ఏమి ఇస్తేనేగా కరెంటు బిల్లు అన్ని ఉన్న వాటికి నువ్వు పర్మిషన్ ఇచ్చింది. పర్మిషన్ ఇచ్చి గోల కొడితే కట్టిన డబ్బులు ఎడిపోవాలి, మనిషి ఎడిపోవాలి, ఆగం చేసినట్టేగా. ఇస్తుంటాడు ఆడంటాడు ఏడంటాడు, పోయి అక్కడనే అడవిలే తేడుంటాం. అంటే రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి కేసీఆర్ పరిపాలనా విధానానికి తేడా ఏంటి? కేసీఆర్ ఒకటి మంచిగా చేసిండు, వాడి పరిపాలన మంచిగా ఉంది. ఈయన చేసింది ఏం బాగలేదు. కూలగొట్టుడు, ఎండపెట్టుడు, రైతు బంధు అతను రైతు బంధు వేయలేదు, ఏదీ లేదు. సక్కరంగా ఏం చేసిండు? మంచిగా అనిపించాలి మాకు. నమస్తే అమ్మా. ఇదేనా మాట్లాడు. మీ పేరమ్మా? మీ పేరు? శాంతాబాయ్. ఏం చేస్తుంటారు? ఇదే కూలి పని చేస్తాం, కూలి దొరకలేదు, ఏం చేయాలా? కూలి మాకు మస్తు ఇబ్బందిలో ఉన్నాం, కానీ ఆయన ఏమైనా మాట్లాడితే మనకి పైసలు ఇస్తాడా, ఏమి ఇస్తాడా? కాదమ్మా, రేవంత్ రెడ్డి గారి పరిపాలన వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు? ఏం లేదు, ఏం చేస్తున్నాడు ఆయన? అసలు ఏమే చేస్తలేడు ఆయన. కేసీఆర్ బాగుండేనేమో. మరి ఎందుకని అంటారు? ఎందుకంటారంటే ఇంకేమనాలా? అంటే 6 గ్యారెంటీలు ఇస్తానన్నాడు కదా రేవంత్ రెడ్డి గారు, ఇవ్వలేదా? రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు పైసలు ఇస్తాడు, కోపానికి 2500 ఇవ్వలేడు, ఇస్తా అన్నాడు. మరి ఇంకేమంటారు? ఉచిత బస్సు పెట్టారు కదా మీకు. పిరి బస్ పెడితే పిరి బస్లో మస్తు కొట్టుకున్నాడు. పిరి బస్ వేస్తే ఏమో ఉండదు కదండి. ఇంత ఇల్వ అయిపోయినా ఇల్వ కూడా లేదు, బస్ తిడుతున్నారు వాళ్ళు. పొద్దున లేసి మీరేమైనా పైసలు ఇస్తున్నా అంటారు వాళ్ళు. చేస్తున్నాం మేము ఏమి ఇస్తే పిరి బస్ ఏమి చక్కదనం మాకు. ఇగో ఆట మీద తిరుగుతున్నాం పని లేక. ఛార్జ్ లేకుండా ఫ్రీకి వెళ్తే మంచిదే, ఉపయోగమే కదా. ఎక్కడ పోతున్నాం మేము? జాబ్ చేస్తున్నామా పిరి బస్ ఎక్కి? నెలకు 2 నెలలకు ఒకసారి ఊరికి వెళ్తున్నాం, అంతేనా? ఆ పిరి బస్ తోటే 100 రూపాయలతోటే బతామా మేము? పింఛన్ ఇస్తా అన్నాడు. ఏది పింఛన్ ఇప్పుడు దాకా ఇస్తున్నారు? పింఛన్ ఇప్పుడు ఇస్తా అన్నాడు. ఆ కేసీఆర్ చేసిందే ఇస్తుంది. ఈయన ఏమి ఎక్కువ చేసిండు మరి బాబు? 4000 పింఛన్ రావట్లేదా? ఏడ పెంచిండు? ఏది ఎన్ని రోజులు ఆయన ఎక్కి? అవును 10 నెలలు అయింది. 10 నెలల నుంచి ఏం చేసిండు? ఆ రైతు ముందు కూడా వేస్తలేడు. మరి ఏడేస్తుండు? లేవు, మేము ఏం లేదు, మేము కూలి పని చేయాలైతే మేము బతకాలి. 2 ఏళ్ళు కేసీఆర్ చేసింది, ఆయన ఏం చేయలే. అంటే కేసీఆర్ ఉన్నప్పుడు ఎలా ఉండేది, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఎలా ఉంది? అట్నే ఉంది. ఇక ఏముంది, ఎలా ఉంటది? ఎవరి పరిపాలన బాగుంది? ఎవరికని చెప్పాలి? కేసీఆర్ బాగుండే. అవును అంతే. ఉన్న ఇల్లు కూల కొడుతుండు. ఎక్కడ పోతారు ఇల్లు కూల కొడితే? మరి అక్రమంగా కట్టడం తప్పే కదా. కట్టిన తప్పంటే ఆ రోజు చెప్పి కట్టారా? తెలుసా ఆ రోజు కూల కొడతారని?
ఎవరికి తెలుసు రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఎక్కడ పోతారు మరి గిద్ద గిద్ద పిల్లలు ఎక్కడ పోతారు? ఏం చూపిస్తారు? ఇప్పుడు ఏం ఆధారం చేస్తారు? ఇప్పటివరకు అయితే ఎలా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం? ఏం మంచిగానే ఉంది. అన్ని గ్యాస్ ఇచ్చిండు, ఆడోళ్ళకు 2500 వేసిండు, మళ్ళీ పింఛన్ పెంచిండు, అన్ని బాగానే ఉంది. 500 గ్యాస్ వస్తుందా నిజంగానే? వస్తుంది, ఇచ్చిండు. అదే చెప్తున్నా కదా, అన్ని ఆయన చెప్పిన మాటలు అన్ని నిజమే చేసిండు. చేసిండు. చేస్తే ఎందుకు చెప్తావు? ఇయ్యలేడు. మంచిగా అనిపిస్తలేదు. 500 గ్యాస్ ఇస్తానని ఇయ్యలేడు. 2500 ఇస్తాడు, కోపన్కి ఇయ్యలేడు అంటారు. గ్యాస్ కుండా అడిగిండు. ఇప్పుడైతే మంచిగా అనిపించట్లేదు. అవును, చెప్తానే ఉన్నావు కదా, ఇగో అది కూలి చేస్తున్నావు, అన్నిటికి మళ్ళీ పెంచిండు. పేరు సార్? నా పేరు జంగోజీ. ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయం చేస్తాము. ఒక రైతు మీరు. చెప్పండి, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 months అయింది కదా, ఈ 10 నెలల కాలంలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది? రేవంత్ రెడ్డి పరిపాలన ఇక తెలుస్తలేదా మీకు తెలుస్తలేదా? మీకు తెలుస్తలేదా అనండి. అంటే మాకు తెలిసేదంటే నాకు అర్థం కావలేదు. నన్ను అడుగుతుర్రు, మీకు తెలియదా? ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు మీరు? ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు పరిపాలన? పరిపాలన అంటే చేస్తున్నాడు కదా, కొన్ని అమలు చేస్తున్నాడు, కొన్ని చేస్తలేకపోతున్నాడు, అంతే కదా. రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పథకాలు అమల్లోకి వచ్చాయి? ఏమో పథకాలు అమలుకి వచ్చినాయి, ఉన్న ఇల్లు గోల్స్ చేస్తుండు, చెరువులను ఒకటి చేస్తున్నాడు. ఇక వ్యవసాయానికంటే రైతు బంధు తీసేసి ఇవ్వలేదు. రుణమాఫీ కొంత కాలేదు, కొంత అయ్యింది, కొంత కాలేదు కదా. 2 లక్షల వాళ్ళకి కాలేదు రుణమాఫీ. 2 లక్షల రుణమాఫీ జరిగింది అంటున్నారు కదా చాలా మంది. కొంత ఇవ్వలేదు, అవకతవకలు జరిగింది. ఆధార్ కార్డు, రేషన్ కార్డు వీటిలలో అవకతవకలు జరిగినాయి. అందుకే పెన్షన్లు ఎంత వస్తున్నాయి ఇప్పుడు? పింఛన్లు కరెక్టే ఇస్తున్నాడు, 4,000 ఇస్తున్నారా? టైంకి ఇస్తుండు. 4,000 వృద్ధాప్య పింఛను ఫిజికల్ వాళ్ళకు ఎంత ఇస్తున్నారు? 4,000 ఇస్తారు. 4,000 వస్తున్నాయా పింఛన్? పెన్షన్ 4,000 రావట్లేదు అంటున్నారు కదా చాలా మంది. నాకు ఇస్తారు కదా, నేను ఫిజికల్ అయినది. ఫిజికల్ కాదండి, ఫిజికల్ వాళ్ళకి 6,000 ఇస్తా అన్నాడు కదా. మరి ఇస్తారు, 4,000 ఇస్తారు. 4,000 ఇస్తున్నారు. ఓకే, మరి రైతు రుణమాఫీ అందరికీ జరిగాయి? 2 లక్షల రుణమాఫీ కొంత జరిగినాయి. 50 లక్షలకు వాళ్ళకి జరిగినాయి, కానీ 2 లక్షల వాళ్ళకి కొంత జరగలేదు కదా. మరి ఉచిత బస్సు వల్ల ఉపయోగం ఉందంటారా? ఏమోనండి, ఇక మీకే తెలవాలి, మాకేం తెలియదు. యువకులకు మీకు తెలవాలి, నాకు తెలియదు కదంతా. ఈ హైడ్రా గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఈ హైడ్రా గురించి మేము ఏమనుకుంటున్నాము కదా దాని గురించి. ఏమో మీకు అంతే, ఇక తెలుస్తూనే ఉంది కదా. అంటే కేసీఆర్ పరిపాలనా విధానానికి రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి తేడా చెప్పమంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి చేసే పనులు కొన్ని మంచివే. ఉద్యోగాలు ఎవరికి ఏమి ఇవ్వలేదు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఒక అందుకు నయమే ఒప్పుకోవచ్చు అతను. సార్, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి రూలింగ్ వచ్చి ఇప్పటికే 10 months అయింది కదా, రేవంత్ రెడ్డి గారి రూలింగ్ ఎలా కొనసాగుతుంది సార్? రేవంత్ రెడ్డి గారి రూలింగ్ చాలా మంచిగా అనిపిస్తుంది. చాలా కష్టపడుతున్నాడు, మంచిగా పనిచేస్తున్నాడు. అంటే ఏ విధంగా నచ్చింది సార్ మీకు ఈ రూలింగ్? ఏ విధంగా అంటే ఇప్పుడు పిల్లలకు ఎడ్యుకేషన్ వైజ్ కానీ, ఎగ్జామినేషన్ విషయం కానీ, పోలీస్ కంట్రోలింగ్ కానీ అన్నీ చాలా బాగా చేస్తున్నాడు. అందుకనే ఆయన అంటే నాకు చాలా ఇష్టము. ఈ వర్కింగ్ యాజ్ ఏ గుడ్ పీపుల్ మినిస్టర్. సార్, ఎడ్యుకేషన్స్ ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత గురుకుల పాఠశాలలు కావచ్చు, ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ వెనకబడింది అన్నట్లుగా చాలామంది మాట్లాడుతున్నారు కదా. తెలియని వాళ్ళు మాట్లాడితే నాకు తెలియదు, కానీ ఎడ్యుకేషన్ విషయం అయితే చాలా ఇంట్రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన చాలా కష్టపడి ప్రయత్నం అయితే చేస్తున్నాడు. అంతవరకు నమ్ముతాం, అంతవరకు నమ్మకం ఉంది. అంటే ఈయన వచ్చిన తర్వాత తెలంగాణకి సంబంధించి అన్ఎంప్లాయ్మెంట్ ఏమైనా తగ్గిందా సార్? అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఇంత తొందరగా తగ్గడం చాలా కష్టమైన పని. అన్ఎంప్లాయ్మెంట్ 10 సంవత్సరాలు చేయలేకపోతే కష్టాలు పడ్డారు. ఈ 6 నెలలు ఏం చేస్తారు వాళ్ళు? దే ఆర్ ట్రయింగ్ లెవెల్ బెస్ట్. అంటే ఇప్పటి వరకు అంటే కేసీఆర్ పరిపాలన కేసీఆర్ రూలింగ్తో పోల్చుకుంటే డిఫరెన్స్ ఏంటంటారు రేవంత్ రెడ్డి గారి రూలింగ్కి? కేసీఆర్ దాంట్లో మొత్తం నేనే, ఐఆమ్ ద ఓన్లీ పర్సన్, ఐఆమ్ ఓన్లీ బాస్, నో అదర్ షుడ్ వర్క్ ఎనీథింగ్ ఎక్సెప్ట్ హిమ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. నేనే రాజు, నేనే మంత్రి, నేనే అన్ని అంటారు చూడు, ఆ విధంగా పనిచేసిండు అంతే. ఈయన అట్లా చేయట్లేదు. వీళ్ళు అంటే ఇప్పుడైతే వీళ్ళు అందరూ మెజారిటీ ఎక్కువ లేదు కాబట్టి ఉన్న తక్కువ మందితో జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్నారు. చూడాలి మళ్ళీ వాళ్ళ దాంట్లో. అంటే వాట్ అబౌట్ యూ థింక్ హైడ్రా సార్? హైడ్రా అనేది ఇప్పుడు అఫ్కోర్స్ హైడ్రా అనేది
ఇక చెరువులో మునిగిపోయిన చెరువులు అయితే ఇంకా చెప్పుకుంటే మనం చాలా తప్పే అనుకో. అందరం చూస్తున్నాం చెరువులు ఎట్లా మునిగిపోతున్నాయి, ఎట్లా నాలాలు. వాళ్ళు ఈవెన్ దెన్ ఆల్సో దే ఆర్ ట్రయింగ్ దర్ లెవెల్ బెస్ట్. హైడ్రా అయితే గుడ్ సిస్టమ్. ఇప్పటి వరకు అయితే మంచి రూలింగే కొనసాగుతుందా సార్? యాజ్ ఆన్ టుడే ఇట్ ఈస్ గుడ్ రూలింగ్. మీ పేరు బ్రో? మదన్. మీ పేరు? తేజ. స్టూడెంట్సా మీరు? ఓకే, చెప్పండి, యాజ్ ఏ స్టూడెంట్స్గా మీకు రేవంత్ రెడ్డి రూలింగ్ ఎలా అనిపిస్తుంది? బాలే అన్న, అసలు బాలే. ఎందుకనంటావు? ఏముందన్న రుణమాఫీ పైసలు అవి లేవు, ఏం లేవు. ఇప్పుడు అది ఉంది కానీ హైడ్రాది అది ఆగమైపోయి కొంతమంది ఊర్లోకి వెళ్ళిపోతారు. అవి ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు అంటే అవి ఇస్తే ₹1,00,000 ఇల్లు ఇస్తారేమో. ఈ కోట్లు పెట్టింది ఆగమైపోతుంది. అందుకని అంటే FTL పరిధిలో కట్టడం అనేది తప్పు కదా, అక్రమంగా కట్టడం. అప్పుడు చెప్పాలి కదా అప్పుడైనా. రిజిస్ట్రేషన్ ఎట్లా చేసినా మరి ఈ పోతాయి పలానా రోజుకి ఇవి పోతాయి అని వాళ్ళకి క్లారిఫికేషన్ ఉండాలి. అందుకని వాళ్ళు తప్పు చేశారని అనిపిస్తుంది. ఓకే, ఈ స్కీమ్స్ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఉచిత బస్సు పెట్టారు, ఈ స్కీమ్స్ అనేవి పెట్టారు కదా, ఈ స్కీమ్ నచ్చితే కొంతమంది నచ్చవన్న, నచ్చని వాళ్ళు బాగాలేదు అంటారు, నచ్చిన వాళ్ళు మంచిగా అంటారు. ఈ ఫ్రీ బస్ వల్ల యూజ్ ఏంటి అనుకుంటున్నావు? ఏం యూజ్ లేదు, కొట్టుకోవడం తప్ప ఏం లేదు. అంటే కంపేర్ టు కేసీఆర్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్కి మంచిగానే ఉంది. ఇది ఇప్పుడు కొంతమంది కేసీఆర్ బెటర్ అన్న. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అనే కాన వృత్తులకి అది తీసేసినారు. ఇంకా వేరే ఇప్పుడు రుణమాఫీ పైసలు అంటే ఫస్ట్ పెడితే అసలు వాళ్ళే కొంతమందికి. ఇంకా అదొకటి, ఇంకా చాలా ఉన్నాయి నాకు చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇప్పటికి ఈ 10 months ఆఫ్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది, మీకు నచ్చిందా లేదా? మాకైతే ఏం చేయలే అనిపిస్తుంది 10 monthsలలో. బస్సు ఒకటి ఇచ్చారు అంతే, ఏం లేదు. ఇదైతే మంచిగా అనిపించట్లేదు. ఇప్పుడు కరెంట్ బిల్ రేట్ మళ్ళీ పెంచుతామని అంటున్నాను అంతే. మీకైతే మంచిగా అనిపించట్లేదు. నమస్తే. రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 నెలలు అయింది కదా, ఎలా కొనసాగుతుంది అనుకుంటున్నారు పరిపాలనా విధానం? కాదండి, ఇప్పుడు మీకు ఏమైనా పథకాలు వస్తున్నాయి మీ ఇంట్లో వాళ్ళకి? వస్తాయి. ఏమేమి పథకాలు వస్తున్నాయి? రైతు బంధు వస్తుంది. రైతు బంధు వేసింది కానీ ఇప్పుడు దసరా కానుకున్నది. దసరా వస్తుంది, బతుకమ్మ చీరల పరిస్థితి ఏంటంటారు? ఏమో తెలియదు మనకి. అది ఇయ్యాడు, ఇంకేమి ఇస్తాడు అంటారు. అంటే ఇప్పటివరకు ఎలా కొనసాగుతుందండి రేవంత్ రెడ్డి గారి పరిపాలనా విధానం? ఇప్పుడు బాగానే ఉంది కానీ కొద్దిగా చూడండి, టైం ఇద్దాను ఆయనకు కూడా. టైం ఇవ్వాలంటారు. ఇప్పుడు రైతు రుణమాఫీ అయితే అయింది, 2 లక్షల రుణమాఫీ అయింది. అంటే నాకు 3 నెలల టైం సరిపోతుంది, నేను అన్ని పథకాలు అమలు చేస్తాను 100 రోజుల్లో అన్నాడు కదా. చేస్తాడేమో, నేను టైం ఇవ్వాలి కదా ఆయనకు కూడా. మరి ఇప్పుడు ఎతకంగానే అప్పు చేసి పెట్టిండు ఆయన. టైం ఇవ్వాలి, టైం ఇస్తే తెలుస్తుంది ఆయన. మరి 6 గ్యారెంటీలు అన్నీ ఇస్తానన్నాడు, ఒక్కడు కూడా నెరవేర్చలేకపోయాడు కదా. అదే ఇక ఏం చేస్తాం, పబ్లిక్ అట్లా ఉంది. నమ్మి ఓటేసారు రైతులు, ఇప్పుడు వెనుపోటు పోలుస్తుంది రైతులుగా. మరి కాదమ్మా, రైతు రుణమాఫీ ఏం కాలే, కొంతమందికి అయింది, కొంతమంది కాలే. ఓకే, ఇప్పుడు రైతు భరోసా ఎప్పుడో పడేది ఉండే. కేసీఆర్ పరిపాలనా విధానానికి రేవంత్ రెడ్డి పరిపాలనా విధానానికి తేడా ఏంటంటారు? ఆయన సీనియర్, ఈయన జూనియర్. నా పేరు నాయుడు. ఏం చేస్తుంటారు? నేను డ్రైవింగ్ చేస్తుంటారు. ఇక్కడ తెలంగాణనేనా? కాదు ఆంధ్ర. ఓకే, ఆంధ్రాలో మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 100 రోజులు అయింది కదా, ఈ 100 రోజుల్లో ఆయన 6 గ్యారెంటీల పరిస్థితి ఏమైంది? ఇవ్వలేదమ్మా, ఇవ్వట్లేదు. ఉన్నాయి పీకేస్తున్నాడు. తల్లికి 100 ఎంతమంది ఉంటే అందరికి ఇస్తానన్నాడు కదా. నీకు 15 అన్నాడు. ఏమన్నాడు? నీకు 15 అన్నాడు. ఏం లేదు అక్కడ. అంటే 18 సంవత్సరాలు నిన్ను ప్రతి ఒక్కరికి 1500 కూడా ఇస్తానన్నాడు. లేదు బాబు, ఎవరికి ఇట్లేదు ఆయన, ఎవరికి ఇట్లా. ఉచిత బస్సు అమలు చేస్తానన్నాడు. ఉచిత బస్సు లేదు, అది లేదు, ఇది లేదు, ఏం లేదు అసలు ఆయన ఇస్తానన్నా ఏం చేయలేకపోయాడా? ఏం చేయలేదు మరి, ఏమి ఇవ్వాల. ఆయన ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా చేయలేదు. ఓకే, అంటే జగన్ ఓడిపోవడానికి కారణం ఏంటంటారు? అది నాకు తెలియదమ్మా. అని దేని వాళ్ళు అనుకుంటున్నారు? అంత లోతుగా నాకు తెలియదు ఏమి. మరి ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చి 10 నెలలు అయింది కదా. ఇక్కడ కాదు కదా, ఇక్కడ కాదు, నేను ఏం చెప్పను. అంటే ఇక్కడ కేసీఆర్ అంటే బాగుండేదా, రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కాదమ్మా, నాకు తెలియదు ఇక్కడ గురించి. నేను అక్కడ ఆంధ్ర కదా, ఇక్కడ పరిపాలనకి ఏం తెలుస్తుంది. ఓకే, ఆంధ్ర పరిస్థితి అయితే ఎలా ఉంది ఇప్పటి వరకు? మంచిగానే ఉందా? ఏం మంచిగా ఉంది, ఏం బాగాలేదు. ఏం బాగాలేదు. ఓకే, రాదులే బ్రో, పెట్టండి. హాయ్ బ్రో. హాయ్ బ్రో. మీ పేరు బ్రో? కార్తిక్. ఏంటి బ్రో, రేవంత్ రెడ్డి గారి రూలింగ్ ఎలా అనిపిస్తుంది? 10 months ఆఫ్ రూలింగ్. మనది రేవంత్ రెడ్డి పార్టీ కాదు బ్రో. ఏ పార్టీ నీది? బీఆర్ఎస్ పార్టీ.
ఓకే, ఎందుకని బీఆర్ఎస్ పార్టీకి నువ్వు సపోర్ట్ ఇచ్చావు బ్రో? మా మామ బీఆర్ఎస్ పార్టీ బ్రో. అందుకని సపోర్ట్ ఇచ్చావా? ఓకే, మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది నీకు పరిపాలనా విధానం? పరిపాలన బాగానే ఉంది కానీ ఏదో కొన్ని డిస్టర్బెన్స్ ఉన్నాయంట. నేను ఎక్కువ ఇలా ఇన్వాల్వ్ కాను బ్రో. ఓకే, నువ్వెందుకు బ్రో ఊరితో మాట్లాడుతున్నావు, మామూలుగా మాట్లాడలేకపోతున్నావు? యూట్యూబ్లో అయితే పెట్టకూడదు బ్రో, మీకు దండం పెడతా కానీ. సరే, యాజ్ ఎ స్టూడెంట్గా ఈ గవర్నమెంట్ రూలింగ్ ఎలా అనిపిస్తుంది నీకు? తెలియదు బ్రో నాకు. రేవంత్ రెడ్డి పై నీ ఒపీనియన్ ఏంటి? అంటే అందరికీ ఆయననే సపోర్ట్ ఉంటాడు కానీ మనకు ఎక్కువ ఇలా సోషల్ మీడియాలో తక్కువ నేను ఎక్కువ ఉండేది. అంటే కేసీఆర్ గురించి నీ ఒపీనియన్ ఏంటి మరి? ఆయన 10 years నుంచి మంచిగా చేసిండు కదా బ్రో. మెట్రో వేపించిండు, సెక్యూరిటీ గార్డ్ ఇచ్చిండు. కేటీఆర్ గురించి ఏమనుకుంటున్నావు మరి? కేటీఆర్ గురించి అంటే ఇక ఏం తెలియదు బ్రో నాకు అంతా. అంటే ఇప్పటివరకు ఎలా ఉంది? ఇప్పటివరకు అయితే బాగానే ఉంది, కరెంట్ ఉంది. మీ పేరు బ్రో? విష్ణు. విష్ణు, ఏం చేస్తుంటావు బ్రో? స్టూడెంట్. బ్రో, యాజ్ ఎ స్టూడెంట్గా చెప్పు, రేవంత్ రెడ్డి గారు వచ్చి 10 months అయింది కదా, ఈ 10 months ఆఫ్ రూలింగ్ నీకు ఎలా అనిపిస్తుంది బ్రో? 10 months ఆఫ్ రూలింగ్ అంటే ఇంకా 10 months రూలింగ్ బాగానే ఉంది. మాకు ఫ్రీ కరెంట్ వస్తుంది, రైతు రుణమాఫీ కూడా అయింది, బాగానే ఉంది. అంటే స్టూడెంట్స్ ప్రకారంగా మాకు జేఎల్ఎం జాబ్స్ కూడా ఇస్తుండు. ఐటీఐ ప్రకారంగా అక్టోబర్లో నోటిఫికేషన్ కూడా, వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా పెట్టిండు. అది స్కాలర్షిప్లు వస్తున్నాయి స్టూడెంట్స్కి? వస్తున్నాయి. అంతా మంచిగానే ఉంది స్టూడెంట్స్. అంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్ స్కీమ్ ఉంది కదా, ఈ ఫ్రీ బస్ స్కీమ్ వల్ల యూజ్ ఏంటి బ్రో? అదొక్కటి తీసేస్తే బాగుంటుంది. అదొక్కటి తీసేస్తే అదొక ఫెయిల్ అయింది. అదొక్కటి దాని బదులు తక్కువ ఆఫ్ రేట్ ఇచ్చినా సరిపోతుంది. అందరికీ ఆఫ్ రేట్ ఇస్తే అందరూ యూటిలైజ్ చేసుకుంటారు. అది అంటే కంపేర్ టు కేసీఆర్ గవర్నమెంట్, రేవంత్ రెడ్డి గవర్నమెంట్కి డిఫరెన్స్ ఏంటి? కేసీఆర్ గవర్నమెంట్లో ఎక్కువ జాబ్ నోటిఫికేషన్ మాకు అయితే ఎన్పీడీసీలు అసలు రాలేదు ఇప్పటి దాకా. ఇప్పుడు అక్టోబర్లో ఎన్పీడీసీలు వస్తుంది, దానివల్ల మేము హ్యాపీ. ఓకే, ఇప్పటివరకు అయితే మంచిగానే ఉందంట.